This call is now being recorded. Python training real time. Frameworks కొత్త టాపిక్ సర్వీస్ అయిపోయింది. ఫ్రేమ్వర్క్స్ దాని లోపల PyTest అండర్స్కోర్ ఫ్రేమ్వర్క్ కొత్త ఫోల్డర్ PyTest అండర్స్కోర్ ఫ్రేమ్వర్క్ PyTest test underscore framework. Frame FRAMB framework, not frame. Framework. ఇందాక రాసినావు కదా పైన ఫోల్డరు, ఇక వచ్చేసరికి మారిపోతుంది ఏంటి? Someone. This call is now taking notes. ఎవరు మీ గ్రూప్ లో లేదు కదా? Open that. Example. Create a test directory. TSTS. No. TSTS. Folder. Okay. ఇది రిమూవ్ చేయి. TSTS. Test. TST. Plural. TSTS. Plural. Singular, plural idea ఉందా? Enter. సింగులర్ అంటే ఒకటి, ఫ్లూరల్ అంటే మోర్ దాన్ అన్నమాట. అందుకు ఫ్లూరల్ ఇస్తాం. ఓపెన్ చేయండి. టెస్ట్ కొత్త ఫైల్ test underscore first test underscore addition పెట్టు. test underscore addition. test underscore పెట్టినావా? ఐఫిల్ పెట్టినావా? Okay. addition.py. ఓపెన్ చేయి. పైచే మెసేజ్ చేసినావా? ఓకే, క్లోజ్ చేస్తుంది. ఆ ఫోల్డర్కి వెళ్ళు, బ్యాక్ వెళ్ళు. ఓకే, ఇప్పుడు రైట్ క్లిక్ ఇవ్వు ఫోల్డర్ మీద. షో మోర్ ఆప్షన్స్. పైచం రాలేదు ఇక్కడ. ఇన్స్టాల్ అయిందా పక్క? పైచం ఓపెన్ చేయాలి. ఫోల్డర్ అంటే ఫోల్డర్ మీద రైట్ క్లిక్ ఇచ్చినా ఓపెన్ పైచారం అంటుంది. ఓకేనా? లేకపోతే పైచారం ఓపెన్ చేసినా ఓపెన్ చేసుకోవచ్చు ప్రాజెక్ట్. లెఫ్ట్ టాప్ లో ఆప్షన్స్ ఉన్నాయి కదా, లైన్స్. ఓపెన్ ప్రాజెక్ట్. ఓపెన్. అది ఇందాక రియల్ టైం ఎక్కడ పెట్టాము? PyTest ఎక్కడ వెళ్ళు. పైన రియల్ టైం చూస్తే పైన టాప్ లో అది ఫ్రేమ్వర్క్స్ PyTest. ఇప్పుడు అది సెలెక్ట్ చేసి సెలెక్ట్ చేయి. సెలెక్ట్ అయిందా? కింద బ్యాక్ కింద సెలెక్ట్ ఫోల్డర్. దిస్ విండో Trust. Do you want to ఏమంటుంది? do you want to allow this app to your device? Yes. Lokesh, resound వస్తుంది.
Yeah, okay. క్లోజ్ చేయి, పైచాం క్లోజ్ చేయి. లేకపోతే మళ్ళీ వెళ్ళు, ఫైల్కి వెళ్ళు, ఇక్కడే లెఫ్ట్ టాప్ లో మళ్ళీ ఓపెన్ చేయి. మనకు టెస్ట్ కూడా కావాలి ఫోల్డర్. ఓపెన్ మళ్ళీ రియల్ టైంకి వెళ్ళు. Real time. Joining. frameworks. Wait. Backspace. Select folder చేయి. కింద this window. Rest. Right. PyTest framework అనేది ఒక ప్రాజెక్ట్ అనుకున్నా. ప్రాజెక్ట్ లోపల టెస్ట్ కేసు రాస్తున్నాం. Okay. ఆ పైథాన్ ఫైల్ ని డబుల్ క్లిక్ చేయి. పైథాన్ ఫైల్ పైథాన్లోనే అది క్లోజ్ అయిపోయింది. ఎందుకు క్లోజ్ అయిపోయింది? మళ్ళీ ఓపెన్ చేయి, అదే ఉంటుంది ప్రాజెక్ట్. ఇక్కడేనా? Yes. ఇది కాదు మన ప్రాజెక్ట్. క్లోజ్ చేయి, ఓపెన్ చేయి. అంజన్, ఇవంతా మనం చేయలేదు కదా. బ్యాక్ ఆ? రా లోకేష్. ఐడియా అనేది అది కాదు మంది. ఇందాక మనం చేసినట్టు ప్రేమకులోకి వెళ్ళాం కదా, అంతేలే. బ్యాక్ వెళ్ళు, ఇది సెలెక్ట్ చేసుకో. సెలెక్ట్ పోలా. సెలెక్ట్ దిస్ విండో, ట్రస్ట్, టెస్ట్ అడిషన్ ఫైల్ ని డబుల్ క్లిక్ చేయమని చెప్పిన. పైథాన్ ఫైల్ అంటే కదా, పైథాన్ ఫైల్ ఇక్కడే ఉంది. టెస్ట్ అడిషన్ .py ఫైల్ కనిపించడానికి అది. ఓకే, ఇంపోర్ట్ పైటెస్ట్. ఇంపోర్ట్ పైటెస్ట్ py టెస్ట్, ఇది ఒక మాడ్యూల్ అన్నమాట. ఓకే. py టెస్ట్ కింద డెఫ్ గ్యాప్ ఇచ్చి లైన్ గ్యాప్, లైన్ 2 లైన్స్ గ్యాప్. డెఫ్ యాడ్ బ్రాకెట్ లో x, y. రిటర్న్ x + y. కింద లోకేష్ కొంచెం దీంట్లో జూమింగ్ దీంట్లో అపెరెన్స్ కి వెళ్ళాలి. ఓకే. పైన ట్రిపుల్ లైన్ క్లిక్ చేయి. లెఫ్ట్ లో సెట్టింగ్స్ ఏమైనా వస్తాయి చూడు. సెట్టింగ్స్ పైన అపియరెన్స్ ఉంది కదా, దాంట్లో జూమ్ 100% ఉంది. ఫాంట్ ఎక్కడ ఉంది చూడండి, పెంచు. ఓకే,
ఇప్పుడు ఓకేనా? జూమ్ అయింది కొంచెం. కింద ఒక లైన్ గ్యాప్ ఇచ్చి టెస్ట్ అండర్ స్కోర్ యాడ్ అంటే పైన థర్డ్ లైన్ ని మనం టెస్ట్ చేయబోతున్నాం. యాడ్ అనే మెథడ్ ని. బ్రాకెట్ Okay. ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ expected underscore result equals to expected underscore result equals to uh, 10 కింద actual underscore result actual ACTU AL underscore result equals to ఆ ఫంక్షన్ కాల్ చేయాలి ఇక్కడ యాడ్ ఆఫ్ 8,2 8,2 Okay. అంటే దాని అర్థం ఏంటి? ఈ ఫంక్షన్ ని కాల్ చేస్తే ఏం వస్తుంది ఎక్స్పెక్ట్ చేయాలి. ఎక్స్పెక్ట్ చేస్తే అందుకు ఎక్స్పెక్టెడ్ రాసినాం. యాక్చువల్ గా అంటే దాని నుంచి వచ్చే ఫంక్షన్ వచ్చేదాన్ని యాక్చువల్ పెట్టినాం. Okay. అంతే కదా? 8+2 ఎంత? 10. 10. అందువల్ల ఎక్స్పెక్టెడ్ కూడా అది పెట్టినాం. కింద ఒక లైన్ గ్యాప్ ఇచ్చి అంటారు అసెట్ Insert. ASSERT అసెట్ Okay. space expected result equals to actual underscore result. కంపేర్ చేస్తున్నాం. స్పేస్ డబుల్ ఈక్వల్స్ టు స్పేస్ యాక్చువల్ రిజల్ట్. Accepted. Okay. అంతేలే. ఓకేనా? రెండు మ్యాచ్ అయింది అనుకో టెస్ట్ కేసు పాస్ అవుతుంది అనమాట, లేకపోతే ఫెయిల్ అవుతుంది. ఓకే. Okay. ఇప్పుడు దీన్ని రన్ చేయాలంటే మనం కమాండ్ ప్రాంప్ట్ పై టెస్ట్ ఫ్రేమ్వర్క్ ఉంది, దాంట్లో రైట్ క్లిక్ ఇవ్వు. దాని మీద పై టెస్ట్ ఫ్రేమ్వర్క్ ఉంది కదా, ఫోల్డర్ ప్రాజెక్ట్ లెఫ్ట్ లో కింద Yeah. దాని పైన అది రైట్ క్లిక్ ఇవ్వు. కింద కదా ఇంకేమన్నా రైట్ క్లిక్ ఇచ్చి కిందకి రా, స్క్రోల్ చేయి. ఇంకా Run Python Pro. వెయిట్ ఓపెన్ ఇన్ టర్మినల్. ఆ ఫోల్డర్కి వెళ్ళిందా? Live. పైథాన్ ట్రైనింగ్ చూడు, అన్ని కరెక్ట్ గా ఉన్నాయి. పైథాన్ ట్రైనింగ్ ఏం మిస్ అయింది? ఆ పాతలో స్టార్టింగ్ టెస్ట్ అడిషన్ పైథాన్ ట్రైనింగ్ ఇప్పుడు కనిపిస్తుందా? పాత అంతా పైథాన్ ట్రైనింగ్ లైవ్ క్లాసెస్ అని ఏం మిస్ చేశారు పైథాన్ ట్రైనింగ్ లో? Real time. రియల్ టైం కంటే ముందు ఏముంది? Live classes. దానికంటే ముందు Python training. ఏం మిస్ అయింది పైథాన్ ట్రైనింగ్ లో అంటున్నా? Underscore. అర్థమైందా? విండోస్ లో స్పేస్ చాలా ప్రాబ్లం అవుతుంది. పైథాన్ సపరేట్ వెళ్ళిపోయింది, ట్రైనింగ్ సపరేట్ వెళ్ళిపోయింది. Okay. నేను డే 1 లో చెప్పినా కదా, అన్ని ఫోల్డర్స్ కి స్ట్రక్చర్ మెయింటైన్ చేసుకోండి. ఓకే. Okay. సరే, టైప్ చేయి పై టెస్ట్ స్పేస్ ఐఫోన్ ఆర్ కంటిన్యూగానే స్పేస్ చెప్తాను కదా, స్పేస్ ఉంటే ఆర్ సింగిల్ ఆర్ లెటర్. Okay. R. కంటిన్యూగా క్యాపిటల్ ఏ స్పేస్ డాష్ వివి Sorry. డాష్ ఐఫోన్ Okay. వివి ఎంటర్. ఏమంటుంది? కొంచెం జరుపు, అవుట్పుట్ లో ఎర్ర వచ్చింది చూడు. నాట్ రికగ్నైజ్డ్. ఓకేనా? పైథాన్ లేదు.
ఇన్స్టాల్ చేయండి కింద అదే కమాండ్ లోనే ఎంటర్ కొట్టు. Okay. పిప్ ఇన్స్టాల్ PyTest. పిప్ మాడ్యూల్ ఇన్స్టాల్ నిల్ల PyTest. PyTest. కొంచెం క్లాస్ లో ఉండు తమ్ముడు, నిద్రపోయి చూడదు అదే. పైన PyTest లోడ్ ఏముందో. లేదు చూసావు కదా ఇందాక నాటి కోడ్ లో పైకి వెళ్ళు, కోడ్ లో పైకి వెళ్ళు, కోడ్ ఇదే కోడ్ టర్మినల్ కోడ్ ఎక్కడ రాసినాం ఏముందన్న పైన PyTest. ఓకే. ఎంటర్. ఇన్స్టాల్ అయింది. ఇంతకుముందు కమాండ్ మళ్ళీ రన్ చేయి. ఆరో మార్క్ కొడితే వస్తుంది, డెవలప్ యారో. ఎంటర్. పాస్ అయింది టెస్ట్ కేసు. టెస్ట్ కేసు నేమ్ ఏంటి? హైలైట్ అయింది చూడు, పాస్డ్ చివరిన హైలైట్ అయింది చూడు, పాస్డ్కి లైన్ చివరిన హైలైట్ అయింది ఏమైంది? టెస్ట్ టెస్ట్ అండర్స్టూడ్ యాడ్. ఎన్ని టెస్ట్ కేసులు ఉన్నాయి దీంట్లో? టెస్ట్ కేసులు ఎన్ని ఉన్నాయి? 1. టెస్ట్ కేసు ఎట్లా ఐడెంటిఫై చేస్తాం? లైన్ నెంబర్ 3, లైన్ నెంబర్ 6 ఏది టెస్ట్ కేసు? 3. 3 నా టెస్ట్ కేసు. No. కొంచెం తేడా ఉంది చూడండి, దానికి దీనికి ఏదో తేడా ఉంది చూడండి, గమనించలేదు. లైన్ నెంబర్ 3కి లైన్ నెంబర్ 6కి ఏం డిఫరెన్స్ ఉంది? యూసేజ్ 1 అని చెప్పేసి వచ్చింది లైన్ నెంబర్ 3. అది కాదు బ్రో, పేరులో చూపండి, ఆ పేరుకి ఈ పేరుకి ఏం తేడా ఉంది? టెస్ట్ ఆప్షన్ టెస్ట్ చేసి ఎట్లా ఐడెంటిఫై చేస్తామంటే ఏం చెప్పాలి? here it is mentioned the టెస్ట్ అండర్ స్కోర్. టెస్ట్ కేసులు ఎలా స్టార్ట్ అవుతాయంటే టెస్ట్ అండర్ స్కోర్. టెస్ట్ ఫైల్ ఎలా స్టార్ట్ అవుతుంది? టెక్స్ట్ టెస్ట్ ఫైల్ నేమ్ చూడండి ఏముందో. ఫైల్ మీద కర్సర్ పెట్టు. ఫైల్ ఎక్కడ ఉంది చూపి సార్ లోకేష్. ఫైల్ ఎక్కడ ఉంది? పైన లెఫ్ట్ టాప్ లో పైన అది ఫైల్. అదే ఫైల్ ఇండియాడికి పోతున్నాం, అదే ఫైల్. యాది ఫైల్కి ఏమంటే తోక ఉంటుంది, దానికి తోకుందా? ఫైల్ ఆడని చూపి, దాంట్లో మౌస్ పెట్టినామే మధ్యలో చూపి ఆడిన ఫైల్ ఉందేమో. కింద కలపగాల పైథాన్ ఫైల్ ఇంతవరకు లైఫ్ లో ఎప్పుడు చూడలేదా? అది దాన్ని ఏమంటారు? పైథాన్ ఫైల్. ముందర ఏముంది? టెస్ట్ అని ఉంది. అంటే టెస్ట్ ఫైల్ ఎట్లా కనుక్కుంటారంటే టెస్ట్ స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? ఫోల్డర్స్. ఏ ఫోల్డర్? Python framework. నో, TSTS Test folders. దాంట్లో టెస్ట్ కేసులను ఎక్కడ రాయాలంటే టెస్ట్ అనే ఫోల్డర్ రాయాలి. ఫైల్ ఎలా కనుక్కుంటారంటే టెస్ట్ తో స్టార్ట్ అవుతుంది. టెస్ట్ కేసు ఎలా ఉంటదంటే ఫైల్ లోపల టెస్ట్ తో స్టార్ట్ అవుతుంది. అర్థమైందా? ఓకే. సరే, ఇప్పుడు ఇందాక మనం టెస్ట్ యాడ్ అనేది 6th లైన్ లో రాసినాం కదా, కాపీ చేసుకో. 6 to 7 8 కాపీ, 6 7 and 8 కాపీ. కింద పేస్ట్ అయిపోయి గ్యాప్ ఇచ్చి పేస్ట్ చేయి. అది కూడా లాస్ట్ లైన్ కూడా 10th కూడా అసెట్ కూడా ఇంపార్టెంట్. అసెట్ తోనే చెప్తుంది ఇది టెస్ట్ కేసు పాస్ అయిందా ఫెయిల్ అయిందని. కాపీ, ఒక లైన్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ పేస్ట్ చేయి. టెస్ట్ యాడ్ 2 పెట్టు, యాడ్ 2.
8 + 2 10 కదా, 15 పెట్టు 13 లైన్ లో 15 పెట్టు. ఓకే, మళ్ళీ కింద టెర్మినల్ లో ఎగ్జిక్యూట్ చేయి. కింద క్లిక్ చేసి కింద అక్కడ క్లిక్ చేసి అప్పారు ఎంటర్. ఏమైంది? 1 pass, 1 fail. టోటల్ ఎన్ని టెస్ట్ కేసులప్పుడు? 2 test cases. ఏది పాస్ అయింది, ఏది ఫెయిల్ అయింది? Test_add Test_add to fail. ఎందుకు? దాని పక్కన రిజల్ట్ కూడా చూపిస్తుంది చూడు. అసెట్ 15 = to expected result. 10 అంటే రాంగ్ కదా, అందువల్ల ఫాల్స్. టెస్ట్ కేసు ఫెయిల్ అయింది అనమాట. ఓకే, చివరిన 16 చివరిన కామా పెట్టి విత్ ఇన్ కోట్స్ లో స్పేస్ విత్ ఇన్ కోట్స్ లో నెగటివ్ టెస్ట్ కేస్, నెగటివ్ టెస్ట్ కేస్ స్పేస్ టెస్ట్ కేస్, స్పేస్ కేస్. Okay. మళ్ళీ రంజీ. ఓకేనా? అసిస్టెంట్ కూడా నీకు ఇస్తారు, ఎందుకు ఏమైనా చెప్పు అంటే. ఇప్పుడు క్లియరా? Okay. Anjan, చెప్పమా. terminal లో యూస్ చేస్తున్నారు. ఎందుకు explain? టెర్మినల్ లో యూజ్ చేస్తున్నామా? అది ఫైల్ అది రీడ్ ఆల్ టెస్ట్ కేస్ అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ చెప్పబోతలే. టెర్మినల్ అనేది కమాండ్ ప్రాంప్ట్, నథింగ్ బట్ కమాండ్ ప్రాంప్ట్. ఓకేనా? ఇప్పుడు మనం అన్ని రన్ చేసినాం కదా. ఫైల్ టెస్ట్ స్పేస్ -RA అంటే రీడ్ ఆల్, అన్ని టెస్ట్ కేసు రన్ చేస్తుంది. ఓకేనా? పర్టికులర్ గా ఒకటే రన్ చేయాలనుకో మనం, అది రిమూవ్ చేయి. -RA VB రిమూవ్ చేయి. డాట్ అది కూడా రిమూవ్ చేయి. డాష్ కూడా రిమూవ్ చేయి. డాట్ బ్యాక్వర్డ్ స్లాష్ స్పేస్ ఇవ్వలే, అన్ని ఎరేజ్ చేస్తున్నావు నువ్వు, ఇష్టం వచ్చి చేస్తున్నావు. Okay. డాట్ బ్యాక్వర్డ్ స్లాష్ TS T ట్యాప్ కొట్టు. T ట్యాప్ కొట్టు, వస్తుంది ఆటోమేటిక్ గా. బ్రో నువ్వు నిద్రపోతున్నట్టు క్లాస్ లో నువ్వు, నేను చెప్పినాను క్యాపిటల్ అని. అలా ఫోల్డర్ ఏముంది, ఫైల్ ఏముంది అన్ని చెప్తున్నాం కదా నీట్గా మనం. Yes. ఎందుకు ఆత్రం పడుతున్నావా? ఏం అర్థం కావట్లే. ఓకే, మళ్ళీ దాని లోపల ఏం ఫైల్ ఉంది? ఫస్ట్ క్యారెక్టర్ ఏముంది దాంట్లో? ఫైల్ ఏముంది చెప్పు టెస్ట్ లోపల? Addition. అడిషన్ కాదు ఉండేది. T ట్యాప్ కొట్టు మళ్ళీ. స్పేస్ కంటిన్యూగా ఎగ్జిక్యూట్ చేయాలంటే కదా, కంటిన్యూగా PY. ఓకే, రిమూవ్ చేయి. PY రిమూవ్ చెప్ప. PY రిమూవ్ చేయి. స్పేస్ -K స్పేస్ test_add add స్పేస్ అడిషన్ ADD Okay. స్పేస్ -VB. ఎంటర్ చేయొద్దు. లైన్ నెంబర్ 12 లో యాడ్ టు రిమూవ్ చేసి న్యూ అని పెట్టు. NEW. ఇప్పుడు కమాండ్ ఉన్నట్టుగా ఎంటర్ కొట్టు. మళ్ళీ ఎప్పుడు ఎంటర్ కొట్టు. టెస్ట్ కేసులు ప్యాటర్న్ తీసుకోవట్లేదు ఎందుకది. అప్పారు మళ్ళీ కొట్టు.
అప్ యారో టెస్ట్ అండ్ స్కోర్ యాడ్ క్యాప్ ప్యాటర్న్ ఇచ్చాము. సరే ఐఫోన్ కే రిమూవ్ చెప్పు. ఐఫోన్ కే రిమూవ్ చేయి. యారో మార్క్ లెఫ్ట్ యారో, యారో మార్క్ వాడు లెఫ్ట్ యారో అట్లా. ఐఫోన్ కే రిమూవ్ చేయి. ఆ పీవై తర్వాత కోలన్ కోలన్ కంటిన్యూగా కోలన్ కోలన్. స్పేస్ కూడా రిమూవ్ చేయి. టెస్ట్ ముందర కోలన్ బాయ్ కర్సర్ ఎక్కడ బ్లింక్ అవుతుంది చూడు, స్పేస్ అట్లా బ్యాక్ స్పేస్ కొట్టు, ఎంటర్. ఓకేనా? పర్టికులర్ టెస్ట్ కేసు రన్ చేయాలంటే డైరెక్ట్ గా ఫోల్డరు, ఆ ఫైలు, ఆ టెస్ట్ కేసు నేమ్ ఇవ్వాలి. ఇప్పుడు పాస్ రన్ చేసినాం, ఒక ఫైల్ రన్ చేయాలంటే అప్పారు ఏం మారుస్తారు? టెస్ట్ అండర్స్కోర్ న్యూ యాడ్ రిమూవ్ ఇట్లా చాలా చాలా టెస్ట్ కేసులు ఫెయిల్ అవుతున్నాయి అనుకో, ఆ ఫెయిల్ అయిన టెస్ట్ కేసులు కూడా రన్ చేసుకోవచ్చు నువ్వు. ఎంటర్. ఓకేనా? అర్థమైందా? ఈ కమాండ్ కొంచెం పైకి హైలైట్ చేయప్ప, ఎక్కువ పైన ఎక్స్పాండ్ చేయి, కొంచెం పైన కర్సర్ పెట్టు, కొంచెం పైన కర్సర్ దాని పైకి అట్లా. రైట్. ఓకే, ఆ ఫస్ట్ ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకొని ఆ ఫంక్షన్ సంబంధించి టెస్ట్ కేసులు ఏమైనా రాయొచ్చు అనమాట. ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఏమొస్తుందో గెస్ చేయాలి. ఓకే, ఆ గెస్ చేసిన అవుట్పుట్ ని దాంట్లో పెట్టాలి. లేదంటే ఆ ఫంక్షన్ నువ్వు కాల్ చేసుకొని ఆ ఫంక్షన్ ఏమిస్తుందో అవుట్పుట్, అది దానికి సంబంధించిన వాల్యూస్ పంపించాలి. మనం నిన్న రాసినాం కదా ఏపీది, ఏపీకి సక్సెస్ అంటే స్టేటస్ కూడా ఏమొస్తుంది? 201. సక్సెస్ అంటే ఏపీ గెట్ రిక్వెస్ట్ కొడితే 200, 200. ఎగెట్ రిక్వెస్ట్ అంటే 201. 201. అట్లా స్టేటస్ కోడ్ అసెట్ రెస్పాన్స్ డాట్ స్టేటస్ కోడ్ ఈక్వల్స్ టు 201 ఎక్స్పెక్టెడ్ ఈక్వల్ రిజల్ట్స్ పెట్టుకోవచ్చు. అర్థమైందా? మనం డెవలప్ చేసిన పైథాన్ ఫంక్షన్ కి టెస్ట్ కేసు రాయమంటారు అనమాట. టెస్ట్ కేసు దాన్ని ఇంపోర్ట్ చేసుకొని ఆ ఫంక్షన్ ని కాల్ చేసుకోవాలి. అర్థమైందా? ఓకే. నెక్స్ట్ ఇది మినిమైజ్ చేయి, టర్మినల్ మినిమైజ్ చేయి, టర్మినల్ మినిమైజ్. ఇప్పుడు టెస్ట్ అడిషన్ ఉంది కదా, టెస్ట్ సబ్ట్రాక్షన్ చేయండి, కొత్త ఫైల్ యాడ్ చేయండి. కొత్త ఫైల్ యాడ్ చేయాలంటే ఇక్కడ కాదు, ఫైల్ అంటున్నాను, ఫంక్షన్ యాడ్ చేస్తున్నావు. ఫైల్ అంటే నీకు తేడా తెలియట్లే. ఎక్కడ చేయాలనుకుంటున్నావు ఫైలు? టీఎస్ అనే ఫోల్డర్ లో కదా, ఆ ఫోల్డర్ రైట్ క్లిక్ న్యూ ఫస్ట్ దే పైథాన్ ఫైల్ అడిషన్ అయిపోయింది. సబ్ట్రాక్షన్ చేయమన్నా టెస్ట్ అండర్స్కోర్ సబ్ట్రాక్షన్ పీవై అవసరం లే, పైథాన్ ఫైల్ కాబట్టి పీవై ఫైల్ అవసరం లే. సబ్ట్రాక్షన్ ట్రాక్షన్ ఎంటర్ కొట్టింది అంతే, పైథాన్ ఫైల్. ఓకేనా? డాట్ పీ ఆటోమేటిక్ వస్తుంది. ఒక ఫంక్షన్ క్రియేట్ చేసి టెస్ట్ మోడల్ ఇంపోర్ట్ చేసి టెస్ట్ కేసు రాయండి. ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్ రాయండి. ఇంపోర్ట్ x, y.
లోకేష్ టెస్ట్ అండర్ స్కోర్ సబ్ ఇవ్వు లైన్ నెంబర్ 6 లో ఫంక్షన్ ని ఓకే టెక్స్ట్ అండర్ స్కోర్ రిజల్ట్ రిజల్ట్ కాదు, ఎవరిని టెస్ట్ చేయబోతున్నావు నువ్వు? సబ్బుని టెస్ట్ చేయబోతున్నావు. అందుకు ఏం పెట్టాలి అక్కడ? టెస్ట్ అండర్ స్కోర్ సబ్. రిటర్న్ అయిపోయింది. ఓకే ఓల్డ్ ఫైల్ అది టెస్ట్ అండర్ స్కోర్ అడిషన్ డాట్ పివై ఒకసారి చూడలోకి చూసి ఇది రా. ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ రాయాలి. ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఈక్వల్ టు 10 అసెట్ కదా. యాక్చువల్ రిజల్ట్ యాక్చువల్ టి ఏసిటి యాక్చువల్లీ రిజల్ట్ 2 నంబర్స్ పాస్ చేయాలి. ఎక్స్ వాల్యూ వై వాల్యూను ఇక్కడ యాక్చువల్ రిజల్ట్ లో. అంటే పారామీటర్స్ లో సంథింగ్ 8 5 మైనస్ 5 6 మైనస్ 4 సంథింగ్ అలా. 10 13 13 మైనస్ 10 అవుతుంది 20. ఓకే కదా. ఓకే ఇప్పుడు అసెట్ రాయాలి. ఎస్ అసెట్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ డబుల్ ఈక్వల్ టు యాక్చువల్ రిజల్ట్ కదా. అవును. రిజల్ట్ డబుల్ ఈక్వల్ టు యాక్చువల్లీ రిజల్ట్. ఓకేనా. ఓకే లైన్ నెంబర్ 8 కి ఎవరు కాల్ చేశారు? నన్ను కాల్ చేశారు, నువ్వు నీకు కాల్ చేసిన లతీష్? యాక్చువల్లీ రిజల్ట్ లైన్ నెంబర్ 8 లో ఎవరు కాల్ చేశారు? టెస్ట్ లైన్ నెంబర్ 8 లో 30 20 అనేది ఏంటి? అవి సబ్ ని కాల్. యాక్చువల్ అండర్ స్కోర్ రిజల్ట్ సబ్. ఫంక్షన్ ని కాల్ చేయాలి కదా. ఫంక్షన్ కాల్ చేయకుండా 35 ఎవరికి ఇచ్చారు వాల్యూస్? ముందు ఫస్ట్ చెక్ చేయండి ఒకసారి నీట్ గా. సబ్ ఆఫ్ రాయాలి. సబ్ ఆఫ్ వాల్యూస్ ఇలాగే అందుకే చెప్పి ఫంక్షన్ కాల్ చేయకుండా యాక్చువల్ వాల్యూ ఎట్లా వస్తుంది మీకు? 30 మైనస్ 20 అంటే 10. ఓకే. టర్మినల్ ఓపెన్ చేయాలి. టర్మినల్ ఎట్లా ఓపెన్ చేస్తారు ఇప్పుడు? టర్మినల్ ఫోల్డర్ మొత్తం రన్ చేయాలి కాబట్టి ప్రాజెక్ట్ మీద రైట్ క్లిక్ ఇవ్వాలి. ప్రాజెక్ట్ ఎక్కడుంది? అది పైన అది ఓపెన్ డౌన్ చేయి. కరెక్ట్ గా ఓపెన్ చేసిన రైట్ క్లిక్ ఇచ్చినావు కరెక్ట్ గా. మళ్ళీ ఇవ్వు. ఆడ కాదు, దాని కింద టెస్ట్ ఫ్రేమ్ వర్క్ చూసావు, అది ప్రాజెక్టు. ఓపెనింగ్ కమాండ్ గుర్తుందా? అన్ని రన్ చేయాలంటే స్పేస్ టెస్ట్ స్పేస్ -r స్మాల్ r క్యాపిటల్ ఏ స్పేస్ -vv ఎంటర్. ఎన్ని టెస్ట్ కేసులు, ఎన్ని టెస్ట్ ఫైల్స్ రన్ అయినాయి మొత్తం?
So ఫైల్స్ modes ఎన్ని, of టెస్ట్ కేసులు ఎన్ని? టూ పాస్వర్డ్ వన్ ఫైల్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఫైల్స్ 3 ఫైల్స్. బాగా గుడ్ జాబ్. 2 files. ఏంటి ఫైల్స్? అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్. Test 2 ఫైల్స్ రెండే ఉన్నాయి కదా మరి 3 ఉంటావే. Yes, ఇంకోసారి yes. ఉన్నాయి అంతే అది. ఓకేనా? 2 ఫైల్స్ లో 3 టెస్ట్ కేసు రాసినాం. అందులో 2 పాస్ అయినా 1 ఫెయిల్ అయింది. okay. అర్థమైందా? ఇప్పుడు మనకు ఇండివిజువల్ గా రన్ చేసుకోవాలంటే టెస్ట్ అడిషన్ ఒకటి రన్ అవ్వాలి. ఇప్పుడు నాకు అన్నీ వద్దు, సబ్ట్రాక్షన్ వద్దు. అప్పుడు ఏం చేస్తారు? Provide dot. స్టార్టింగ్ ఏముండాలి? Test. టెస్ట్ స్పేస్ Space. డాట్ అంటే అన్ని అనమాట. డాట్ అంటే పాత్. డాట్ అంటే ఎగ్జాక్ట్ పాత్ అనమాట. మొత్తం వేయాల్సిన అవసరం లేదు. డాట్ స్లాష్ ఎట్లా ఉండాలి విండోస్ లో? Backwards. బ్యాక్వర్డ్ స్లాష్. ఫోల్డర్ ఏంటి? Test. టిఎస్ స్లాష్. 2 ఫైల్స్ ఉన్నాయి. నేను కూడా అడిషనల్ రన్ చేయమన్నా. టీ ట్యాబ్ Addition dot స్పేస్ స్పేస్ వివి అవుట్పుట్ చూడాలంటే, డీబగ్ చేయాలంటే -viv. ఇప్పుడు సపరేషన్ రన్ అవుతుందా? No, only addition. ఎంటర్. దాంట్లో 2 ఉన్నాయి టెస్ట్ కేసులు. ఒకటి పాస్ అయింది, ఒకటి ఫెయిల్ అయింది. Yeah. నెక్స్ట్ సబ్ట్రాక్షన్ రన్ చేయట్లే. అప్పారు ఒకటి అది రిమూవ్ చేసి బ్యాక్ స్పేస్ కొట్టు. ఇవి కూడా రిమూవ్ చేసామంటే టీ ట్యాబ్, ఇంకోసారి ట్యాబ్ కొట్టు. అట్లా ఎంటర్. దీంట్లో ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉంది, ఒకటి పాస్ అయింది. క్లియర్ అర్థమవుతుందా? Yes, sir. టెస్ట్ ఫైల్ ఒకటే ఎట్లా రన్ చేయాలి, అన్ని టెస్ట్ కేసులు ఎట్లా రన్ చేయాలి, పర్టికులర్ టెస్ట్ కేసు నేమ్ ఎట్లా రన్ చేయాలి. సబ్ట్రాక్షన్ లో పర్టికులర్ టెస్ట్ కేసు రన్ చేయాలంటే ఏం చేస్తారు? దీంట్లో కూడా నెగిటివ్ పెట్టండి. సబ్ట్రాక్షన్ కూడా నెగిటివ్ ఒకటి ఫెయిల్ రాయండి. సబ్ట్రాక్షన్ లో Negative expected. సబ్ట్రాక్షన్ రాయమన్నా. సబ్ట్రాక్షన్ లో కాపీ పేస్ట్ చేయి. 6 to 10 కాపీ పేస్ట్. పేరు వేరే పెట్టు. డూప్లికేట్ టెస్ట్ కేసు ఉండకూడదు. Sub. Values change. Expected result 20. ఇక్కడ పర్లేదులే. 40 - 20 అంటే 20 కదా, 10 వచ్చింది. ఓకే, ఇక్కడ పర్లేదు. అది మార్చండి. రన్ చేయి. మళ్ళీ ఓన్లీ సబ్ట్రాక్షన్ ఒకటి రన్ చేయి. Right. backward slash Test. Tab. T tab. Double tab. టూ టెస్ట్ కేసులు ఉన్నాయి. ఒకటి పాస్, ఒకటి ఫెయిల్ అయింది. Yes, sir. ఫస్ట్ మెసేజ్ పెట్టుకోవాలంటే సో ఇక్కడ పేషెన్స్ లో కామా స్పేస్ రిజల్ట్ తర్వాత కామా స్పేస్ విత్ ఇన్ కోట్స్ మెసేజ్ నెగటివ్ టెస్ట్ కేస్ సంథింగ్ ఏదైనా రాసుకోండి ఒక ఐడియా కోసం.
నెగటివ్ NEGA GATI ఐ రిమూవ్ చేయి. నెగటివ్ టెస్ట్ కేస్ మళ్ళీ రన్ చేయి. ట్యాబ్ కొట్టే వచ్చేస్తుంది. ఓకే, నెగిటివ్ టెస్ట్ కేసు వచ్చిందా? క్లియరా? అర్థమవుతుందా? ఇట్లా నెగిటివ్ టెస్ట్ కేసు నేను రాసినాను కోడ్, నేను డెవలపర్ అనుకో, నేను కోడ్ రాసి మీకు ఇస్తా. ఇలా మీకు టెస్ట్ చేయమని చెప్తారు. టెస్ట్ చేయమని చెప్తే ఎన్ని పాస్ అయినాయి అన్ని అవన్నీ సరే ఎన్ని ఫెయిల్ అయినాయి ఆ ఫెయిల్ బట్టి పాస్ చేయమంటారు. ఇప్పుడు ఏం మారుతారు కోడ్లో? లైన్ నెంబర్ కోడ్కి వెళ్ళు. ఎందుకు ఫెయిల్ అవుతుంది చూసుకోవాలి. ఓకేనా? మిస్ మ్యాచ్ అవుతుంది కదా, లెఫ్ట్ కి జరుగుతుందని కింద స్క్రోల్ బార్ లెఫ్ట్ కి ప్రింట్ చేసుకోవాలా. 14th లైన్ ఎండింగ్ ఎంటర్, 14th లైన్ ఎండింగ్ ఎంటర్, ప్రింట్ యాక్చువల్ రిజల్ట్. ఎందుకు ఏమవుతుంది, ఎందుకు మ్యాచ్ అవ్వట్లేదు? ప్రింట్ యాక్చువల్ అండర్స్కోర్ రిజల్ట్. ఎంటర్ కొట్టు, సజెషన్ వచ్చింది కదా, ఎంటర్ కొట్టు, మళ్ళీ రన్ చేయి. అంటే డైరెక్ట్ కరెంట్ ఉంది కదా పైన హెడర్ ట్యాబ్ లో, అక్కడ ఒక రన్ సింబల్ ఉంది కదా, అక్కడ కూడా రన్ చేయొచ్చు కదా ఫైల్. రన్ చేయొచ్చు, పైథాన్ ఫైల్ అయితే రన్ చేయొచ్చు, కానీ తీసుకుంటుందో లేదో తెలియదు. రన్ అవుతుంది అంతే. క్యాప్చర్డ్ ఎస్టీడీ అవుట్పుట్ ఏమొచ్చింది? 20. అప్పుడు ఏం కరెక్ట్ చేస్తారు దీంట్లో కోడ్ లో? సో వాల్యూస్ చేంజ్. వాల్యూస్ చేంజ్ చేయాల్సింది. ఆ యాక్చువల్ బట్టి మీరు ఎక్స్పెక్టెడ్ మార్చుకోవాలా. ఎక్స్పెక్టెడ్ ఏం పెట్టాలి? ఇప్పుడు అవుట్పుట్ ఏమొచ్చింది చూడండి, 20 ఏమొచ్చింది అవుట్పుట్? 20 వచ్చింది. క్యాప్చర్డ్ అవుట్పుట్ వచ్చిందా 20 అని? అప్పుడు ఏం మార్చాలి? ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఏం పెట్టినావు చూడు ఒకసారి, మినిమైజ్ చేసి. 10 పెట్. అప్పుడు ఏది మార్చాలి? సో ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ చేంజ్ చేయొచ్చు. దాంట్లో కాదు, కింద ఫెయిల్ అండ్ టెస్ట్ కేసులు మార్చాలి. 20 అప్డేట్ చేసిన తర్వాత చూసుకున్నాం కదా, ఎగ్జిక్యూట్ చేయమల్లి. పాస్ అయిందా? ఇప్పుడు ప్రింట్ స్టేట్మెంట్ అవసరం లేదు, రిమూవ్ చేసి ప్రింట్ స్టేట్మెంట్ 15 అవసరం లేదు, రిమూవ్ చేసి. అర్థమైందా? ఫెయిల్ అండ్ టెస్ట్ కేసుని ఇక్కడ చెక్ చేసుకోవాలి. అసలు ఏమొస్తుంది ఎక్స్పెక్టెడ్, యాక్చువల్ ఏమొస్తుంది, ఎక్స్పెక్టెడ్ ఏం పెట్టినాం, మిస్ మ్యాచ్ ఉంది కదా, అప్డేట్ చేయాలి. కొన్నిసార్లు వాల్యూస్ మారిపోతుంటాయి కదా, అలాంటప్పుడు మీరు మాడిఫై చేయమంటారు. అందుకోసమే పైథాన్ అనేది నాలెడ్జ్ కావాలి. పైథాన్ కోడ్ వస్తే ఇట్లా ఫెయిల్ అండ్ టెస్ట్ కేసు కూడా మీరు మాడిఫై చేయాల్సి వస్తుంది. ఇప్పుడు కరెంట్ ఫైల్ మీద క్లిక్ చేయి. అర్థమైందా? దాన్ని పైటెస్ట్ గా తీసుకుంటుంది మాది కరెంట్ ఫైల్ అనేది. ఇది పైథాన్ ఫైల్ గా తీసుకుంటుంది. పైథాన్ ఫైల్ అంటే మనం ముందర పైథాన్ ఇవ్వలే కదా, పైటెస్ట్ కాబట్టి కరెంట్ దగ్గర ఫైల్ నేమ్ చేంజ్ చేసి రన్ చేయొచ్చు కదా. కరెంట్ ఫైల్ అదే నార్మల్ పైథాన్ ఫైల్ ఎగ్జిక్యూట్ చేయదు. టెస్ట్ కేసు అయితే పైటెస్ట్ రన్ చేయాలి. ఓకే ఓకే. నార్మల్ పైథాన్ ఫైల్ అయితే నువ్వు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది పైటెస్ట్ ఫ్రేమ్వర్క్ కదా, ఖచ్చితంగా పైటెస్ట్ అనేది వాడాలి ఇన్ ఫ్రంట్. ఓకే అండి. ఓకే, క్లియరా? వీలైతే టెస్ట్ కి మీరు టికెట్ క్రియేట్ చేశారు కదా, నిన్న ఫంక్షన్ లో చేశారు, క్లాస్ లో చేశారు కదా, ఆ ఫంక్షన్ ని ఇక్కడ వాడి సేమ్ మీరు టెస్ట్ కేసులో రిజల్ట్ లో ఏమొస్తుంది,
స్టేటస్ కోడ్ వస్తుంది కదా, స్టేటస్ కోడ్ కూడా అసెప్ట్ చేయండి. ఓకే, లైన్ నెంబర్ పైకి వెళ్ళు. లైన్ నెంబర్ 3లో ఏం పెడతారు? డెఫ్ టికెట్ క్రియేషన్ సో వాల్యూ రిటర్న్ చేస్తారు కదా, స్టేటస్ కోడ్, టికెట్ నెంబర్ అండ్ SysID. ఆ మూడింటిని మీరు టెస్ట్ కేసు రాయొచ్చు అనమాట. ఓకే, అసెట్ పెట్టి ఎక్స్పెక్టెడ్ ఏమొస్తుంది, యాక్చువల్ ఏమొస్తుంది అట్లా ప్రిడిక్ట్ చేయాలి. మీకు ఎక్స్పెక్ట్ తెలియకపోతే ప్రింట్ చేసుకోవచ్చు, యాక్చువల్ రిజల్ట్స్ ని ప్రింట్ చేసుకున్నా చూసుకోవచ్చు. అర్థమవుతుందా? ఓకే. మీరు రాసిన కోడ్ రాస్తారా అంటున్నా. సర్వీస్ నోడ్ రాయమని చెప్పి రాశారంతా, ఎవరు పెండింగ్ ఉన్నారు ఇంకా? రాసామంజన్, బట్ అది కొంచెం క్లారిటీ కావాలి. ఎక్కడ? అంటే ఇది ఎగ్జాక్ట్ గా ఇది రాసాం మామూలుగా. ఇది ప్లేన్ పైథాన్ కోడ్ రాసినావు, ఇది ఎగ్జిక్యూట్ అవుతుందా? ఎస్ అంజన్. ఎస్ అండి. టికెట్ నెంబర్ వచ్చిందా? ఎస్ అండి. లైన్ నెంబర్ 110 లో ఏం పెట్టినావు? వెయిట్ 110 కి వెళ్ళు. లైన్ నెంబర్ 110 కి వెళ్ళు. 110 లైన్ నెంబర్ 110. ఓకే. JSON రెస్పాన్స్. అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చింది నీకు? అదే అర్థం కావట్లేదు, అందుకే అడుగుతున్నాను. యాక్చువల్లీ నేను చేశాను, బట్ రాకపోతే నేను మళ్ళీ ChatGPT లో చూసి చేశాను. అట్లా కాదు లోకేష్, ఈ నెంబర్ అనేది దేని నుంచి ప్రింట్ చేయమన్నా? లైన్ నెంబర్ పైన ఫస్ట్ కెళ్ళు. రిజల్ట్ ఇంతకుముందు నువ్వు డిక్షనరీ కాన్సెప్ట్ విన్నావా? దీనికి వేరియబుల్ పెట్టుకో. లైన్ నెంబర్ 1 కి ముందర D ఈక్వల్స్ పెట్టు. D ఈక్వల్స్ టు, అప్పుడు D అనేది ఏంటి? D స్పేస్ ఈక్వల్స్ టు వేరియబుల్. డిక్షనరీ ఏం టైప్ వేరియబుల్? డిక్షనరీ టైప్ వేరియబుల్. దాంట్లో ఎట్లా చెప్తున్నా డిక్షనరీ అని? సో ఫ్లవర్ బ్రాకెట్ లో కీ అండ్ వాల్యూ కాంబినేషన్ లో ఉన్నాయి కాబట్టి. ఓకేనా? దీంట్లో మన టార్గెట్ ఏంటి? ఏం కావాలి బయటికి? టికెట్ నెంబర్ అండ్ SysID. టికెట్ నెంబర్ ఎక్కడ ఉంది? లైన్ నెంబర్ 14th లో ఉంది ఇక్కడ. ఓకేనా, ఫస్ట్ టికెట్ నెంబర్ తెప్పించు. లైన్ నెంబర్ 1 నుంచి కాపీ చేసుకో. కొత్తవి లైన్ నెంబర్ 1 నుంచి కాపీ చేసుకో. ముందు స్టార్టింగ్ నుంచి కాపీ అట్లా రా, కిందకరా. ఇంకా షిఫ్ట్ కొట్టుకొని డౌన్ కొట్టు, లేకపోతే ఇంకా రా. ఇంకా షిఫ్ట్ కొట్టుకొని డౌన్ కొట్టు, లేకపోతే ఇంకా వెయిట్. అది కాపీ. Ctrl+C, Ctrl+N, Ctrl+V, Ctrl+S, get _info.py. కింద ప్రింట్ D.keys. దాంట్లో ఎన్ని కీస్ తెలుసుకోవాలి ఫస్ట్. D.keys మెథడ్ ఇవ్వలే. సేవ్ అంటారు. G ట్యాబ్. ఎన్ని నక్కీస్ దాంట్లో? ఒకటి. రిజల్ట్ ఒకటే ఉంది. కోడ్ లో చూడు ఒకసారి. ఇప్పుడు కీ ఎన్ని ఉన్నాయి, వాల్యూస్ ఎన్ని ఉన్నాయి? రిజల్ట్ ఒకటి. వాల్యూ ఛానల్. కీ రిజల్ట్ వాల్యూ ఎంత? ఇదంతా వాల్యూనే. ఎస్. అర్థమైందా? మళ్ళీ వాల్యూ టైప్ కూడా ఏముంది? డిక్షనరీ టైప్ ఏముంది? మళ్ళీ డిక్షనరీ ఉంది. ఓకేనా? అప్పుడు రాయి, కోడ్ లో రాయి. ప్రింట్ D స్క్వేర్ బ్రాకెట్, D తర్వాత స్క్వేర్ బ్రాకెట్, వెయిట్, కంటిన్యూగా స్క్వేర్ బ్రాకెట్, Ctrl+D తీసుకుంటాను. స్క్వేర్ బ్రాకెట్ విత్ ఇన్ కొటేషన్ లో రిజల్ట్. దాంట్లో మళ్ళీ ఏమున్నాయో అనుకున్నాం కీస్. కొటేషన్ క్లోజ్, బ్రాకెట్ క్లోజ్. ఓకే. సేవ్ అంటాను. ఏమున్నాయి కీస్? చాలా ఉన్నాయా? పేరెంట్ సంథింగ్ వచ్చినాయి. దాంట్లో మనకు కావాల్సినది ఉందా? ఉంది.
మన పక్కన అడుగు పోయి ఎన్నికి వస్తున్నావు మళ్ళా పో అట్లే పో ఉందా అప్రూవల్ హిస్టరీ దగ్గర నెంబర్ ఉందా ఎస్ అండి. ఇప్పుడు కంట్రోల్ టీ చేసి దాంట్లో ఏం పెడితే టికెట్ నెంబర్ వస్తుందప్ప ఆఫ్టర్ రిజల్ట్ నంబర్ పెడితే సరిపోతుంది. ఆఫ్టర్ రిజల్ట్ డాట్ అప్పుడు ఏం రిమూవ్ చేయాలి కీస్ అవసరం లేక కొటేషన్ క్లోజ్ బ్రాకెట్ క్లోజ్ కీస్ అనేది చూసుకోవడానికి మాత్రమే కదా చూసుకున్నాం అయిపోయింది కీస్ రిమూవ్ చేయండి అవసరం లేదు మెథడ్ కూడా సేవ్ అంటాం లాస్ట్ ప్రింట్ అయిందా టికెట్ నెంబరు ఎస్ అండి. ఇక్కడ తెచ్చుకోమని చెప్పినా నేను మొన్న డిక్షనరీ గురించి మీరు చేశారు ఇంతకుముందు ఎంత పెద్ద డిక్షనరీ చేయాల్సింది అప్పుడు ఓకేనా పాత్ మెయిన్ డోర్ ఏది రిజల్ట్ దాంట్ లోపల సబ్ డోర్ ఏది మళ్ళీ లోపల మెయిన్ డోర్ తర్వాత లోపల మళ్ళీ చిన్న రూమ్ కట్టినాడు దానికి మళ్ళీ డోరు అట్లా అనమాట ఓకే పాత్ తెలుసు కదా కంట్రీ ఎట్లా పోయేది అనేది నేర్పిస్తున్నాం కదా స్టార్టింగ్ లో ఇప్పుడు అదే మీకు సిసైడ్ తిప్పిండి ఇంకా దాంట్లో సిసైడ్ చూడు ఇందాక దానిలో సిసైడ్ ఉందా ఆల్ఫా ప్రిపేర్ ఉన్నాయి అటెండెంట్ ఉన్నాయి సిసైడ్ ఉంది కదా ఎస్ నెక్స్ట్ కంట్రోల్ టీ చేసి సిసైడ్ కూడా తెచ్చుకుంటావు అర్థమైందా 1 by 1 ప్రింట్ చేసుకోవాలా దాంట్లో ఏం కేసు ఉన్నాయి ఎక్కడ వస్తున్నాయో చూసుకోవాలి అట్లా కాదు నంబర్ నెంబర్ తర్వాత లేదు దాంట్లోనే ఉంది రిజల్ట్ లోనే కొటేషన్ లో సిసైడ్ కొటేషన్ మిస్ అవుతున్నావు సేవ్ అంటాం కింద అవుట్పుట్ చూడు వచ్చిందా ఎస్ అండి. ఇది ప్లేన్ పైథాన్ కన్వర్ట్ చేయి తర్వాత క్లాస్ లో కన్వర్ట్ చేయాలి ఓకేనా డబ్బులు కలిపి పంపించండి పెట్టుకున్న వాళ్ళు ఓకే అందరికి అర్థమైందా ఇంకేమైనా పెండింగ్ ఉన్నారా ఓకే నేను రన్ చేస్తే ప్లేన్ పైథాన్ కోడ్ రన్ అవ్వగానే టికెట్ క్రియేట్ అయిపోవాలి అదే కోడ్ ఫంక్షన్ లో రాయమన్నా ఫంక్షన్ లో రన్ చేసినా టికెట్ క్రియేట్ అయిపోవాలి నెక్స్ట్ ఫంక్షన్ ని ఊప్స్ కన్వర్ట్ చేయమని చెప్పిన ఊప్స్ పల్ రన్ చేసినా టికెట్ క్రియేట్ అయిపోవాలి 3 రకాలుగా కోడ్ రాయమన్నా ఓకేనా ఓకే మళ్ళీ రేపు టైం ఇస్తున్నాను రాసేయండి దాంతో పాటు ఈ 5 days కూడా టెస్ట్ కేసులు రాసుకున్నాండి ఓకే ఓకే క్లియరా యా ఓకే మరి అయితే అంజన్ చెప్పా అసర్ట్ కి ఎక్సెప్షన్ కి డిఫరెన్స్ ఏంటండి ఎక్సెప్షన్ యూజ్ చేసుకోకూడదా ఎర్రర్ రైస్ మామూలుగా అయితే ఒక అప్లికేషన్ ని మనం టెస్ట్ చేయాలంటే పైటెస్ట్ వాడు అసెట్ అనేది ఇన్బుల్ట్ కీవర్డ్ ఇచ్చాడు అసెట్ అంటే ఏంటంటే మ్యాచ్ చేయడం వచ్చేది వచ్చినది మ్యాచ్ చేయడం అనమాట ఉన్నది అనుకో ఓకేనా ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ అంటే ఇది వస్తుంది అని పెట్టుకుంటున్నాం మామూలుగా ఏమొస్తుంది కంపారిజన్ చేయడం ఆ డబుల్ ఈక్వల్స్ టు ప్లేస్ లో ఇన్ ఆపరేటర్ వాడచ్చు నాట్ ఇన్ వాడచ్చు నాట్ ఈక్వల్స్ వాడచ్చు అట్లా కూడా టెస్ట్ కేసు రాసుకోవచ్చు ఓకే అండి ఓకేనా ఇది పై టెస్ట్ నెక్స్ట్ యూనిట్ టెస్ట్ కూడా ఉంది దాంట్లో అసెట్ ఈక్వల్ అనే వర్డ్ అసెట్ నాట్ ఇన్ అసెట్ ఇన్ అది ఒకప్పుడు వాడేవారు ఇప్పుడు వాడట్లే అందుకు డైరెక్ట్ పై టెస్ట్ చెప్పాను యూనిట్ టెస్ట్ కూడా చెప్తాను యూనిట్ టెస్ట్ అనేది ఇంకో ఫ్రేమ్వర్క్ ఉంది ఓకే అండి థ్యాంక్ యూ రికార్డింగ్ ఇంకా ఉందిలే పై టెస్ట్ అయిపోలే జస్ట్ ఊరికి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పినాను ఇంకా రేపు చెప్తాంలే ఓకే 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 ఇక్కడ వరకు అర్థమైందా పై టెస్ట్ ఎందుకు పడతాయంటే ఒక ఫ్రేమ్ వర్క్ ఒక అప్లికేషన్ డెవలప్ అయిన తర్వాత దాన్ని టెస్ట్ చేయడానికి వాడతాం ఓకే టెస్ట్ చేసినప్పుడు ఎన్ని పాస్ అయినాయి ఎన్ని ఫెయిల్ అయినాయి అన్ని పాస్ ఉంటేనే కదా మనకు సక్సెస్ అట్లా ఫెయిల్ అయిన టెస్ట్ కేసులు ఏమైనా ఉంటే కానీ మనం మాడిఫై చేయాలి లేకపోతే కొత్త టెస్ట్ కేసు రాయమంటారు ఇట్లా కొత్త టెస్ట్ కేసు కూడా రాయాలి అర్థమవుతుందా ఓకే టెస్ట్ కేసులు అన్ని ఎక్కడ పెట్టుకోవాలి టెస్ట్ ఫోల్డర్ టెస్ట్ ఫైల్ రైట్ గుడ్ టెస్ట్ ఫైల్స్ ఎక్కడ ఉంటాయి టెస్ట్ ఫైల్స్ ఎక్కడ పెట్టినారు టెస్ట్ అనే ఫోల్డర్ లో పెట్టినాం అర్థమైందా ఏమైనా కన్ఫ్యూజన్ ఉంది దాంట్లో నో ఓకేనా
సరే మరి అయితే మరి కలుద్దాం. రికార్డింగ్ ఆప్షన్. స్టాప్ చెప్పండి.